Hello students, welcome you all back to Kakarla Academy. ఈరోజు ఇండియన్ ఎకానమీ అంటే ఒక చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్ అమ్మా. ఇది ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోనైనా కూడా మీరు తీసుకోండి, అది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, ఈ అన్ని ఎగ్జామినేషన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటటువంటి ఒక సబ్జెక్టు దట్ ఈస్ ఇండియన్ ఎకనామీ. ఓకే, ఇండియన్ ఎకనామీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ ఇండియన్ ఎకానమీ అనేటటువంటి సబ్జెక్ట్ని ఏ డైమెన్షన్స్లో మనం ప్రిపేర్ అయితే సబ్జెక్ట్ పైన 100% క్లారిటీ వస్తుంది. అండ్ ఆ క్లారిటీ రావడంతో పాటు మనం ఏ రకంగా మ్యాక్సిమం స్కోర్ని మనం సాధించవచ్చు అనేటువంటి అంశాలను చాలా డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ఎందుకు అనంటే ఎకానమీ అన్నది ప్యూర్లీ కాన్సెప్చువల్ ప్లస్ అప్లికేషన్ బేస్డ్ సబ్జెక్ట్ అమ్మా. అంటే మీకు ఒక కాన్సెప్ట్ అర్థమై దానికి సంబంధించినటువంటి డేటా అన్నది మీకు క్లియర్గా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మీకు ఎకానమీలో మ్యాక్సిమం మార్క్స్ అన్నవి సాధించడానికి అవకాశం ఉంది. ఇతర హ్యుమానిటీస్తో పోల్చుకుంటే ఎకానమీ స్లైట్లీ కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్. ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ సబ్జెక్ట్, కానీ దీన్ని మనం ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓకే, సో అసలు ఎకానమీలో మనము ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, ఎలా మనం ప్రిపేర్ అవుతే మ్యాక్సిమం స్కోర్ని మనం సాధిస్తామో ఒక్కసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీలో మ్యాక్సిమం స్కోర్ని సాధించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటంటమ్మా, సిలబస్ని ఎప్పుడు కూడా మనం సింప్లిఫై చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కవర్ చేసినట్లయితే ఇండియన్ ఎకనామీ పర్స్పెక్టివ్లో ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. ఓకే, ఒక్కసారి మీ ఇండియన్ ఎకనామీ అనేది స్ట్రాంగ్గా ఉన్నది అని అంటే ఆ తర్వాత రీజనల్ ఎకనామీ అంటే అది తెలంగాణ ఎకనామీ, తెలంగాణ స్టూడెంట్స్ యాడ్ చేసుకుంటారు, ఏపీ ఎకనామీని ఏపీ స్టూడెంట్స్కి సంబంధించి యాడ్ చేసుకుంటారు. ఇన్ఫాక్ట్ అది కూడా నేనే డీల్ చేస్తాను. బట్ ఇండియన్ ఎకనామీ పర్స్పెక్టివ్లో ఎలాంటి కాంపనెంట్స్ని మనం చదవాలి అనేటువంటి అంశాలను ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు టేకప్ ఆల్ ద బేసిక్స్ అమ్మా. చాలామంది చేసేటటువంటి మిస్టేక్ ఏంటంటే ఈ బేసిక్స్ పరిచయం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ముఖ్య అంశాలు, కొన్ని బేసిక్ అంశాలు ఉంటాయి. అసలు ఎకానమీ అంటే ఏంటి, ఎకనామిక్స్ అంటే ఏంటి, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరు, అదే రకంగా వారికి ఇచ్చినటువంటి థియరీస్ ఏంటి, మోడర్న్ ఎకనామిక్స్ అంటే ఏంటి, ఎవరికి రీసెంట్ టైమ్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఏ అంశంపై పరిశోధన చేయడం వల్ల నోబెల్ పురస్కారం లభించింది, అటువంటి కొన్ని బేసిక్స్ ఉంటాయి. అసలు ట్యాక్స్ అంటే డెఫినేషన్ ఏంటి, డ్యూటీ అంటే డెఫినేషన్ ఏంటి, ఇన్ఫ్యాక్ట్ గ్రాస్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, ఎన్డిపి అంటే ఏంటి, ఇటువంటి బేసిక్స్ అన్ని కూడా ఇక్కడ మనం కవర్ చేయాల్సి ఉంటుంది. బేసిక్స్ అయిన తర్వాత వెంటనే మనం చూడాల్సినటువంటి మొట్టమొదటి అంశము దట్ ఈస్ నేషనల్ ఇన్కమ్. ఓకే, ద వెరీ ఫస్ట్ టాపిక్ విచ్ వీ షుడ్ డిస్కస్ ఈస్ ద నేషనల్ ఇన్కమ్, అనగా జాతీయ ఆదాయం అని చెప్పుకుంటాం. ఈ నేషనల్ ఇన్కమ్ అనేటటువంటి టాపిక్లో మనము అన్ని ఎసెన్షియల్ కాంపోనెంట్స్ని కూడా ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఒక దేశానికి జాతీయ ఆదాయాన్ని మనం ఎందుకు లెక్కించాలి, జాతీయ ఆదాయం లెక్కించడం వల్ల కలిగేటటువంటి లాభాలేంటి, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ క్యాల్కులేటింగ్ ద నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ అగ్రిగేట్స్ ఏమేమి ఉంటాయి, నేషనల్ ఇన్కమ్ అగ్రిగేట్స్ ఉంటాయమ్మా, లైక్ జీడిపి అంటాము, ఎన్డిపి అంటాం, జిఎన్పి అంటాము, ఎన్ఎన్పి అంటాం. ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, నెట్ నేషనల్ ప్రోడక్ట్, ఇవన్నీ కూడా నేషనల్ ఇన్కమ్ యొక్క అగ్రిగేట్స్గా ఇక్కడ మనం చెప్పుకుంటాం. ఈ అగ్రిగేట్స్ అన్ని కూడా మనం చూసుకున్న తర్వాత అగైన్ వి విల్ బి డిస్కసింగ్ ఆల్ దిస్ కాంపోనెంట్స్. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ మార్కెట్ ప్రైస్, వాట్ ఈస్ ఫ్యాక్టర్ కాస్ట్, దాంతో భాగంగా వాట్ ఈస్ నామినల్ జీడిపి అంటే ఏంటి, నామమాత్రపు జీడిపి అంటే ఏంటి, రియల్ జీడిపి వాస్తవ జీడిపి అంటే ఏంటి, ఇటువంటి అంశాలను మనం ఇక్కడ ఫస్ట్ యూనిట్లో భాగంగా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ఇదే నేషనల్ ఇన్కమ్ టాపిక్లోనే మనం మాట్లాడాల్సింది జాతీయ ఆదాయ లెక్కింపు విధానాలు, నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ మెథడాలజీస్. 3 పద్ధతులు ఉంటాయి, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ అండ్ ప్రొడక్ట్ మెథడ్, లేదా దాన్ని వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా చెప్పుకుంటాం. ఓకే, 3 పద్ధతులు, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి, అదే రకంగా ఉత్పత్తి మదింపు పద్ధతి అని చెప్పుకుంటాం. ఓకే, నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ దీంట్లో భాగంగా 3 మెథడ్స్, ఇన్కమ్ మెథడ్,
ఎక్స్పెండిచర్ మెథడ్ అండ్ ప్రొడక్ట్ మెథడ్, దీనికి సంబంధించినటువంటి అంశాలను అక్కడ మనం కవర్ చేయగలగాలి. నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అంటాం. దాంతో పాటుగానే నేషనల్ ఇన్కమ్ టాపిక్లో మనం చూడాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ అంశం అమ్మ, దట్ ఈస్ హిస్టరీ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, జాతీయ ఆదాయ లెక్కింపు చారిత్రక పరిణామం. అంటే దాదాబాయ్ నరోజీ నుండి ఎన్ఎస్ఓ వరకు ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ మనం డీటెయిల్గా చదువుకోవాల్సి ఉంటుంది. హిస్టరీ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, జాతీయ ఆదాయ లెక్కింపు చారిత్రక పరిణామము అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకుంటాం. అంటే మీకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఫస్ట్ యూనిట్ని మాత్రమే మనం ఇలా డీకోడింగ్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇక్కడ నేను ఏదైతే రాసినానో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అ వెరీ బిగ్ టాపిక్, అది మళ్ళీ ఒక పెద్ద టాపిక్గా మారేటటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ప్రతి దాన్ని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తూ లేటెస్ట్ ఫిగర్స్ అంటే నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఫిగర్స్, దాన్ని మనము ఎకనామిక్ సర్వే ఆధారంగా, బడ్జెటింగ్ డాక్యుమెంట్ ఆధారంగా మనము ఇటీవల కాలంలో వచ్చినటువంటి అన్ని లెక్కలను కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, ఆ తర్వాత మనం డిస్కస్ చేయాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ చాప్టర్ అమ్మ ఇన్ఫ్లేషన్ అనగా ద్రవ్యోల్బణం. ఇది యూపీఎస్సీ నుండి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వరకు అన్ని ఎగ్జామ్స్లో కూడా చాలా ఫేవరెట్ ఏరియాగా మనం ఇన్ఫ్లేషన్ అయితే చెప్పుకోవచ్చు. అసలు ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే సడన్ రైస్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఒక వస్తు సేవల యొక్క ధరలు సడన్గా పెరిగినట్లయితే దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ అనేటటువంటి టాపిక్లో మళ్ళీ మనకు ఇన్ఫ్లేషన్ యొక్క రీజన్స్ ఏంటో మనం చదువుతాము. కారణాలు, ద్రవ్యోల్బణం కారణాలు, ఇన్ఫ్లేషన్ యొక్క రకాలు, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనుకుంటాం. ఇన్ఫ్లేషన్ యొక్క రకాలు, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, స్క్యూఫ్లేషన్ అంటే ఏంటి, క్రీపింగ్ అంటే ఏంటి, వాకింగ్ అంటే ఏంటి, రన్నింగ్ అంటే ఏంటి, గ్యాలపింగ్ అంటే ఏంటి, స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, రిఫ్లేషన్ అంటే ఏంటి, డిఫ్లేషన్ అంటే ఏంటి, డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇటువంటి మల్టిపుల్ టర్మినాలజీస్ అనేవి ఇక్కడ మనకు డెవలప్ అవుతూ ఉంటాయి. ఓకే, తర్వాత ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటి మెజర్. ఓకే, ఎలా మనం ద్రవ్యోల్బణాన్ని కొలుస్తాము, హౌ డు వి మెజర్ ద ఐడియా ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఈ ఇన్ఫ్లేషన్ మెజర్ని మళ్ళీ మనం ఇక్కడ సిపిఐ అంటే ఏంటి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, డబ్ల్యూపిఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అదే రకంగా జీడిపి డిఫ్లేటర్, ఈ అంశాలను ఇక్కడ మనం డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాతనే వి విల్ బి ఎంటరింగ్ ఇంటూ కంట్రోల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని ఎలా మనం నియంత్రించాలి. ఓకే, కంట్రోల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇక్కడనే మనము రెండు రకాల పాలసీస్ మనం మాట్లాడతాం. మానిటరీ పాలసీ అంటే ఏంటి, ఓకే, ద్రవ్య విధానం, అదే రకంగా ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి, ఆర్థిక విధానం. ఓకే, ఆర్బీఐ యొక్క రోల్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో, ఆర్బీఐ యొక్క పాత్ర ఏంటి, ఇన్ఫ్లేషన్ నియంత్రించడంలో సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటి, అటువంటి అంశాలను ఇక్కడ మనం ఈ చాప్టర్లో భాగంగా డిస్కషన్ చేస్తాం. అదే మనం డిస్కషన్ చేస్తూనే వి విల్ బి ఎంటరింగ్ ఇంటూ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ యొక్క పాత్రను మనం మానిటరీ పాలసీ అని చెప్పి చదువుకున్నాము. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్రను మనము ఫిస్కల్ పాలసీ అని చెప్పి ఇక్కడ మనం చదువుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఇక్కడ మీకు చెప్తాను, గుర్తుపెట్టుకున్నామా. ఒక మానిటరీ పాలసీ అండ్ ఫిస్కల్ పాలసీ మీకు అర్థమైందనంటే ఎకనామిక్స్లో మ్యాక్సిమం ఏరియా మీకు అర్థం అయిపోతుంది. ఓకే, అండ్ ఈ మానిటరీ పాలసీ ఆర్బీఐ వెళ్ళినప్పుడు ఆర్బీఐ యొక్క స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడతాము. ఆర్బీఐ యొక్క పాలసీ అంటే సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే ఏంటి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి, ఓకే, ఆర్బీఐ యొక్క డిమానిటైజేషన్ స్ట్రాటజీ ఏంటి, ఆర్బీఐ మా కరెన్సీ ప్రింటింగ్ ఎలా చేస్తుంది, ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని కూడా మనకు మానిటరీ పాలసీలో వస్తాయి. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఫిస్కల్ పాలసీకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా టాక్సేషన్ సిస్టమ్. భారతదేశంలో పన్ను వ్యవస్థ, టాక్సేషన్ సిస్టమ్. ట్యాక్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ కంపల్సరీ లీగల్ పేమెంట్. ఒక వ్యక్తి తప్పనిసరిగా ప్రభుత్వానికి చెల్లించేటటువంటి రుసుములు మనం ట్యాక్స్ అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకుంటాం. ఓకే, ఈ టాక్సేషన్ సిస్టంలో భాగంగానే మనం మాట్లాడాల్సినటువంటి అంశాలు వాట్ ఆర్ డైరెక్ట్ ట్యాక్సెస్, వాట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అన్ని పరోక్ష పన్నులను కలిపి విలీనం చేసి ఎందుకు మనము జిఎస్టీ అనేటటువంటి ఒక కొత్త విధానంలోకి ఎంటర్ అయినామో, వాట్ ఈస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ మనం కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఫిస్కల్ పాలసీలో భాగంగానే మనం మాట్లాడాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా పబ్లిక్ డెప్ట్.
పబ్లిక్ డెప్ట్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అప్పులు. ఇంటర్నల్ డెప్ట్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ డెప్ట్ అంటే ఏంటి, ఆ రకంగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని అక్కడ మనం కవర్ చేసేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, కేంద్ర ప్రభుత్వం గురించి మనం మాట్లాడేటప్పుడే న్యాచురల్గా మనము బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటాం, బడ్జెట్ ఆఫ్ ఇండియా. అదే రకంగా ఎకనామిక్ సర్వే గురించి, ఆర్థిక సర్వే గురించి ఇక్కడ మనం మాట్లాడతాం. బడ్జెట్ అంటే ఏంటమ్మా, బడ్జెట్ అంటే ఇట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద నెక్స్ట్ 1 ఫైనాన్షియల్ ఇయర్. రాబోయే 1 సంవత్సర ఆర్థిక కాలంలో మనం పెట్టబోయేటటువంటి అంచనా ఖర్చుని మనం బడ్జెట్ అంటాం. ఎకనామిక్ సర్వే అంటే ఇట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద ప్రీవియస్ 1 ఇయర్. ఓకే, అందుకోసమే బడ్జెట్ను మనము ఈ సంవత్సరం 2024 తీసుకుంటే బడ్జెట్ను 2024-25కు మనం ప్రవేశపెడతాము. ఆర్థిక సర్వే వచ్చేసి మనము లాస్ట్ ఇయర్ 2023-24కి మనము ఆర్థిక సర్వేని అంటే ఎకనామిక్ సర్వేని ఇక్కడ మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకే, అండ్ ఈ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఈ కాంపోనెంట్స్ నుంచి ప్రిలిమినరీ అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. కనెక్ట్ అన్నది అక్కడ మనం చేసుకుంటాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ చాప్టర్ దట్ ఈస్ ద 3 సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ. ఓకే, ఏపీపీఎస్సి పరీక్షల్లో ఇన్ఫ్యాక్ట్ టీఎస్పీఎస్సి గ్రూప్ 2లో ఓకే ఈ 3 సెక్టార్స్ని డీటెయిల్గా స్పెసిఫై చేయడం జరిగింది. అంటే సిలబస్లో భాగంగా స్పెసిఫై చేస్తున్నారు. గ్రూప్ 1లో డీటెయిల్గా స్పెసిఫై చేయకపోయినప్పటికీ కూడా ప్రశ్నలు వస్తే ఎలాగో చెప్తాను చూడండి. 3 సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ. ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు. ఓకే, దీన్నే మనము ప్రైమరీ సెక్టార్ అంటాము, ప్రథమ రంగం అంటామమ్మా. తర్వాత సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగం అంటాము. ఆ తర్వాత టెరిషరీ సెక్టార్ అనగా తృతీయ రంగం అని చెప్పుకుంటాం. ఓకే, ప్రైమరీ సెక్టార్ అంటే ఇక్కడ మనకు వచ్చేది అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు మనకు ప్రైమరీ సెక్టార్లో అంతర్భాగంగా చెప్పుకుంటే, సెకండరీ సెక్టార్లో ఇక్కడ మనకు వచ్చేది ఇండస్ట్రీస్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్, పరిశ్రమలు మరియు ఉత్పత్తి రంగం అని చెప్తాం. టెరిషరీ సెక్టార్ అంటే సర్వీసెస్ సెక్టార్, సేవా రంగము అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకుంటాం. ప్రథమ రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ఈ 3 కాంపోనెంట్స్ని కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ మనం చదవాలి. వ్యవసాయ రంగంలో మనకు వచ్చేది ఆహార ధాన్యాలు, ఫుడ్ గ్రెయిన్స్ వస్తుంది, ఫారెస్ట్రీ వస్తుంది, ఫిషరీస్ వస్తుంది, హార్టికల్చర్ వస్తుంది, అండ్ ప్రైమరీ సెక్టార్లోనే మనకు మైనింగ్ అండ్ క్వారీని కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 సెక్టార్స్ని మనం కవర్ చేస్తే మ్యాక్సిమం ఏరియా ఆఫ్ ఎకానమీ మన చేతుల్లో ఉన్నట్టు అర్థం. ఓకే, తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి అని చెప్పుకుంటాం. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి అంటే ఇక్కడ మనకు రావాల్సినటువంటి అంశాలు గ్రోత్ ఫ్యాక్టర్స్, వృద్ధి కారకాలు, గ్రోత్ ఫ్యాక్టర్స్. ఓకే, డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్. ఓకే, ఎకనామిక్ గ్రోత్ అనేది ఏ దేశాలకు కావాలి? ఎకనామిక్ గ్రోత్ అనేది అభివృద్ధి చెందిన దేశాలకు కావాలి. అంటే ఫర్ ద డెవలప్డ్ ఎకనామీస్ వీ నీడ్ ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద డెవలపింగ్ ఎకనామీస్, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి కావాలి. ఇదే ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ని మాట్లాడుకుంటూనే మనము HDI అనగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక అనేటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. ఇక్కడనే మనము ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అయిపోయింది. తర్వాత గ్రోత్ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని థియరీస్ ఉంటాయమ్మా, సిద్ధాంతాలు. ఇవి కోర్ ఎకనామిక్స్లో భాగంగా మనం చదువుకుంటాము. సిద్ధాంతాలు లో లెవెల్ ఈక్విలిబ్రియం ట్రాప్ థియరీ, క్రిటికల్ మినిమం థియరీ అంటాము, అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ లేబర్ థియరీ అంటాం, హరాత్ దోమార్ మోడల్ అంటాము. ఓకే, సో డిఫరెంట్ థియరీస్ అన్నవి అక్కడ మనం చదువుకుందాము. అదే రకంగా ఇదే టాపిక్ నుంచే మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోతాం. అంటే స్థిరమైన అభివృద్ధి అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకుంటాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటటువంటి ఒక కీలకమైన సబ్జెక్ట్ని, కీలకమైన టాపిక్ని అక్కడ మనం డిస్కషన్ చేయాలి. ఓకే, ఆ తర్వాత మనము చాలా డీటెయిల్గా తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి అంశము పావర్టీ ఇన్ ఇండియా, భారతదేశంలో పేదరికము, పావర్టీ ఇన్ ఇండియా.
అదే రకంగా మనం మాట్లాడాల్సిన టాపిక్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా, భారతదేశంలో నిరుద్యోగిత. ఈ రెండు కూడా సోషో ఎకనామిక్ పర్స్పెక్టివ్ కింద మనం దీన్ని డిస్కషన్ చేస్తాం. ఓకే, భారతదేశంలో పేదరికము ఒక టాపిక్ అయితే భారతదేశంలో నిరుద్యోగిత ఇంకొక టాపిక్. ఈ రెండు టాపిక్స్ని కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటూ చదువుకున్నాము. పావర్టీ, అబ్సల్యూట్ పావర్టీ అంటే ఏంటి, రిలేటివ్ పావర్టీ అంటే ఏంటి, పావర్టీ ఎస్టిమేషన్కు సంబంధించినటువంటి కమిటీలు ఏంటి, దాదాబాయి నరోజీ ఎలా అంచనా వేసినాడు, ఓకే, లక్నావాలా కమిటీ ఏం చెప్పింది, అలగ్ కమిటీ ఏం చెప్పింది, సురేష్ టెండూల్కర్ కమిటీ ఏం చెప్పింది, రంగరాజన్ కమిటీ ఏం చెప్పింది, హాషిమ్ కమిటీ ఏం చెప్పింది, నీతి ఆయోగ్ ఏం చెప్తుంది. ఓకే, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం అక్కడ డిస్కషన్ చేద్దాం. అన్ఎంప్లాయ్మెంట్ అండ్ టైప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ మాట్లాడతాము. నిరుద్యోగిత, ఓకే, పావర్టీలో మనము పావర్టీ ఎస్టిమేషన్ సంబంధించి ఎన్ఎస్ఎస్ఓ డేటాని కూడా అక్కడ మనం తీసుకుందాము. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ యొక్క డేటాని కూడా అక్కడ మనం తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దాము. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్, సైక్లిక్ అంటే ఏంటి, ఫ్రిక్షనల్ అంటే ఏంటి, ఇన్ఫ్యాక్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి, డిస్గెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ ఏమేమి ఉన్నాయి, ఎంత శాతం అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అసలు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏం చెప్తుంది, ఓకే, ప్లస్ మనకు ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి, దీని రెండింటి మధ్య ఉన్నటువంటి క్లాసిఫికేషన్ ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ని అక్కడ మనం కవర్ చేసుకుందాం. ఆ తర్వాతనే మనము ఇండియన్ ఎకనామీలో భాగంగా డిస్కస్ చేయాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ స్కీమ్స్ అమ్మ, పథకాలు. కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ప్రతి పథకాన్ని కూడా అక్కడ మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా 2014 నుండి 2024 మధ్యలో వచ్చినటువంటి ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకము, ఈచ్ అండ్ ఎవ్రీ గవర్నమెంటల్ స్కీమ్, ఓకే, అది స్టార్టప్ ఇండియా కావచ్చు, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ అభియాన్, జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఓకే, జన్ ధన్ యోజన, ఓకే, ఎంజీ నరేగా లేటెస్ట్ కేటాయింపులు ఏంటి, ఎంజీ నరేగా పథకం యొక్క ఉద్దేశం ఏంటి, ఓకే, భారత్ మాల, సాగరమాల, ఇన్ఫ్యాక్ట్ గరీబ్ కళ్యాణ్ యోజన, ఇటువంటి అన్నపూర్ణ యోజన, ఇటువంటి ప్రతి పథకాన్ని కూడా చాలా చాలా డీటెయిల్గా ఇక్కడ మనము కవర్ చేసుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సో ఈ డైమెన్షన్స్లో కనుక మనం ప్రిపేర్ అవ్వాలి. ప్లస్ లాస్ట్ కాంపనెంట్ని మనం కరెంట్ ఎకనామీ, ఓకే, కరెంట్ ఎకనామీ. ఇక్కడ నుంచి మనకు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ కరెంట్ ఎకనామీ నుండి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కనుక ఆ ఆస్పెక్ట్స్ని అక్కడ మనం కవర్ చేద్దాము. సో ఈ రకంగా మీరు ఎకానమీని అంటే ప్రతి టాపిక్ని కూడా బైఫర్కేట్ చేసుకుంటూ, అంటే ఇవి మాత్రమే కాకుండా మళ్ళీ మనకు ఎక్స్టర్నల్ సెక్టార్ ఉంటుంది, సెన్సెక్స్, స్టాక్ మార్కెట్స్, ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి, సెకండరీ మార్కెట్ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం డీటెయిల్గా కవర్ చేసేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము. ఓకే, సో ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఇండియన్ ఎకనామీ స్పెసిఫిక్ బ్యాచ్, ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు కూడా ఎంతగానో ఉపయోగపడబోతుంది. కాబట్టి ఈ బ్యాచ్ అన్నది మనకు వితిన్ 2 days ఈ బ్యాచ్ అనేది ప్రారంభం కాబోతుంది. ఇట్ విల్ బి అ లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్, ఓకే, అంటే మీరు లైవ్లో కూడా ఈ సెషన్స్ని అటెండ్ అవ్వవచ్చు, ప్లస్ రికార్డింగ్గా కూడా మీకు ఈ సెషన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనండి కాకర్లా అకాడమీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. జై హింద్.